నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వైకాపా మాజీ ఎమ్మెల్యే మనకు తెలిసే ఉంటుందండి. ఆ వైకాపా మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆయన గండిపేట దగ్గర 1000 కోట్లు భూదందా ప్లాన్ వేశారండి. ఎందుకంటే గండిపేట చుట్టూ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ కాబట్టి ఈ గండిపేటలో 1000 కోట్లు భూదందానికి ప్లాన్ వేశాడు. అక్కడ ఈ భూదందాలో ఈ ఇనుకొండ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారి పాత్ర ఉందనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే 1000 కోట్ల భూమికి ఈయన సెట్ చేశాడు. నకిలీ జీవోలు సృష్టించి హైదరాబాదులో భూదందాకు యత్నించాడు. ఛేదించింది ఆ వ్యవహారాన్ని ఛేదించారు తెలంగాణ పోలీసులు. పరారులో ఇనుకొండ వైసీపీ నేత. 35 కోట్లకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు డీలు. ఒప్పందంలో భాగంగా 4 కోట్లు బదిలీ చేసినట్లు ఆధారాలు. గండిపేట భూమి రెగ్యులేజర్ అయినట్లు 5 నకిలీ జీవోలు స్థానికంగా నమ్మకం కోసం సోషల్ మీడియాలో ప్రచారం. గండిపేట తహసీల్దారు ఫిర్యాదుతో కదిలిన డొంక. క్రమబద్ధీకరణ జీవోల్లో ఉన్నవారి ఇళ్లలో సోదాలు. మాజీ ఎమ్మెల్యే డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడి. అసలు సూత్రధారి ఆయనే అనేందుకు ఆధారాలు. బ్రహ్మనాయుడు మరో 3 పరారులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చూడండి, హైదరాబాద్లో కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారి యొక్క పాత్ర 1000 కోట్లు భూదందాకు ప్లాన్ వేశారండి. మరి ఏం చేస్తాం చూపండి. హైదరాబాద్ గండిపేటలో 1000 కోట్లు విలువైన భూములను కాజేసేందుకు వేసిన స్కెచ్ను తెలంగాణ పోలీసులు ఛేదించారు. స్థానిక ఎంఆర్ఓ అప్రమత్తమై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారము ఇలుగులేకొచ్చింది. చూడండి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోట్లు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు దోసుకున్నారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా హైదరాబాదులోని గండిపేట చెరువు ఆ ప్రాంతంలో కొండల మధ్య పచ్చగా రైసే దుర్గంలా ఉంటుంది. అక్కడ చెరువు కట్ట పొడవున కోటీశ్వర్లు ఫామ్ హౌసులు అక్కడే ఉంటాయి. కానీ అలుగు మూసి పక్కనే ఎట్రో డ్రగ్స్ ఫామ్ హౌస్ విల్లాస్ ఉన్నాయి. ఒక్కొక్క విల్లా ఖరీదు 12 నుంచి 20 కోట్ల రూపాయలు ఉంటుంది. అక్కడే 1000 కోట్ల పైగా విలువైన ఒక 10 ఎకరాల ప్రభుత్వ భూమికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఇనుకొండ ఎసురు పెట్టే ప్రయత్నం చేశారు. గండిపేట గ్రామానికి చెందిన కొంతమందిని ఆ భూమిపై హక్కును సృష్టించుకునే ప్రయత్నం హైకోర్టులో విఫలమైన తర్వాత వారికి ఆ భూమి రెగ్యులేజర్ అయినట్లుగా నకిలీ జీవోలు సృష్టించి కాజేసే ప్రయత్నం చేశాడు. అది తెలుసుకున్న తెలంగాణ పోలీసులు అతన్ని కోసం వెంటాడబడుతున్నారు. అతను ఇప్పుడు పరారులో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తున్నారు. చూడండి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే అక్కడ బ్రహ్మనాయుడు గారు ఇనుకొండ అక్కడ ఉండే వాళ్ళను నకిలీ జీవోలు సృష్టించి 1000 కోట్ల భూమిని దోసేయడానికి పక్కా స్కెచ్ చేశారండి. ఆ స్కెచ్ సెట్ కాక అక్కడ ఉండే ఎంఆర్ఓ సైబరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం మిల్లికి వచ్చింది. 3 అరెస్ట్ కాగా ఇనుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుతో సహా 4 పరారులు ఉన్నారు. సంచలన భూ కుంభకోణంపై శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ శుక్రవారం హైదరాబాద్ కమిషనరేట్లో మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. గండిపేట రెవెన్యూ పరిధిలోని సర్వే 18లో మొత్తం 104.25 ఎకరాలు ఉండగా అందులో సుమారు 9.28 ఎకరాలకు గండిపేటకు చెందిన 5 తమకు క్రమగతిచ్చారంటూ నకిలీ జీవోలు సృష్టించి వాటిని సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులో ప్రచారం చేసుకున్నారు. ప్రభుత్వ భూమిని సొమ్ము చేసుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దీనిపై గండిపేట తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సింగ్ పోలీసులు సైబర్ క్రైమ్ సైబరాబాద్ పోలీసులు వెంటబడ్డారు. అతను ఇప్పుడు ఈయన పరారులో ఉన్నట్టు తెలుస్తుందండి. ఈ వైసీపీ నేతకు అధికారం పోయినా కూడా ఇంకా ఈ భూముల మీద మోజు తీరలేదు. ఎందుకంటే ఈ నకిలీ జీవోలు సృష్టించి గండిపేట చుట్టూ ఉన్న 10 ఎకరాల భూమిని కొట్టేయడానికి కూడా ప్లాన్ వేశారు. ఎందుకంటే
ఈ బ్రహ్మనాయుడు నుంచి ఇతర నిందితులకు 1.25 కోట్లు బదిలీ అయింది. 3 అరెస్టు. మాజీ ఎమ్మెల్యే కోసం గాలిస్తున్నారు పోలీసులు. గండిపేటలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బ్రహ్మనాయుడు గారి కుట్ర. ఏమిటంటే చూడండి, బ్రహ్మనాయుడు గారు అక్కడ గండిపేట చుట్టూ 10 ఎకరాల భూమిని కొట్టేసేందుకు చాలా కుట్ర పన్నాడు. కానీ అక్కడ ఉన్న తహసీల్దార్ గారు పోలీసులు ఫిర్యాదు చేయంగానే తెలంగాణ పోలీసులు అప్రమత్తమై అతని కోసం గాలిస్తున్నారు. ఈ గండిపేట చుట్టూ భూములు ఇలువ రావడంతో అక్కడ పెద్ద పెద్దోళ్ళు ఇల్లాలు ఉండడం, అక్కడ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందడం కూడా ఈయన కలిసి వచ్చింది. ఈ భూమిని కొట్టేసేదానికి ఈ వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారు స్కెచ్ సరిగా సెట్ కాలేదు. ఎందుకంటే ఈ పరిస్థితి చూస్తుంటా పోతే ఇంకా బాగా కొట్టేద్దామని అనుకున్నారే కానీ మంచి చేస్తాడు, మళ్ళీ వస్తాడు. ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా ఇనుకొండ వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న శ్లోకం. కానీ సర్కార్ని ముంచే పనిచేసి అడ్డంగా దొరికిపోయాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ చెందిన ఆయన హైదరాబాద్ శివారులోని 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు వేసిన ఘరానా భూదందా వెలుగులోకొచ్చింది. ఏకంగా నకిలీ జీవోలు సృష్టించి ఆ భూమిని కాజేసేందుకు చేసిన కుట్ర బహిర్గతమైంది. గతంలో కోకాపేటలోని ఎకరా 100 కోట్లు పైగా అమ్ముడుపోగా ఇక్కడ కూడా అదే మాదిరిగా మన బొల్ల బ్రహ్మనాయుడు గారు తెచ్చేశారు. ఎందుకంటే బ్రహ్మనాయుడు వేసిన స్కెచ్ని అక్కడ లోకల్గా ఉన్న ఎంఆర్ఓ వాళ్ళు సైబరాబాదు పోలీసులకు చెప్పడంతో బ్రహ్మనాయుడు గారి ప్లాను బెడిసి కొట్టింది. ఎందుకంటే ఈ సర్వే నెంబర్లోని చూడండి, సర్వే నెంబర్ 18 అంట ప్రభుత్వ భూమి. ఇందులో 9 ఎకరాల 28 గుంటలు ఆక్రమణకు యత్నించారు. చూడండి, అది సర్వే భూమి. పరారులో ఉన్నారు రాధాకృష్ణ కానీ, రమేష్ కానీ, అట్లే బ్రహ్మనాయుడు గారు కానీ. ఇనుకొండ వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కోసం కూడా పోలీసులు తిరుగుతున్నారు. తెలంగాణ సైబరాబాద్ పోలీసులు బ్రహ్మనాయుడు పరారులో ఉన్నట్లు ప్రకటించడం వెనుక కానీ బ్రహ్మనాయుడు గారు నరసరావుపేటలోనే ఉన్నారనేది కూడా తెలిసి కూడా అక్కడ పోలీసులు మరి బ్రహ్మనాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, మళ్ళీ పరారులో ఉన్నట్లు ఎందుకు చెప్పారు అనేది కూడా ఇంకా తెలియట్లేదు. చూడండి, వైకాపా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు భూదందాలు, మైనింగ్, ఇసుక జరిగితే అధికారం పోయిన తర్వాత కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే హైదరాబాదులోని గండిపేట చెరువు దగ్గర 10 ఎకరాలు ఇంచుమించు భూమిని 1000 కోట్ల భూదందాన్ని ఆక్రమించుకోవడానికి, అక్కడ భూమిని లాక్కోవడానికి ప్రయత్నించి విఫలమై పోలీస్ పరారులో ఉన్నారనేది తెలుస్తుందండి. ఎందుకంటే అధికారం పోయినా కూడా ఇంకా భూముల మీద, డబ్బుల మీద వీళ్ళకు ఆశ తగ్గలేదని అనేది తెలుస్తుంది. తెలంగాణ పోలీసులు మళ్ళీ ఆయన కోసం గాలిస్తున్నారు, బ్రహ్మనాయుడు గారి కోసం. ఎందుకంటే ఈ మాజీ ఎమ్మెల్యే కోసం గాలిస్తున్నారండి బొల్ల బ్రహ్మనాయుడు, ఇనుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే. అతను దొరకడా అనేది నిదానంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.